దేవ సైన్యములు రాక్షస సైన్యములు యుద్ధములో ఒకరితో ఒకరు తలపడిన తీరును వివరించి శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 25వ భాగము. తారకాసురుడు యుద్ధమునకు బయలుదేరే సమయములో ఒక ఆకాశవాణి, ఓరీ మదాంధుడా, నీకు యుద్ధమునందు ఎదురుగా నిలుచున్న పుట్టి 6 దినములు మాత్రమే గడిచిన దేవసేనాధిపతి అయిన కుమారస్వామి పరాక్రమమును, రాత్రి దట్టముగా వ్యాపించి ఉండు చీకటి సూర్యతేజమును తట్టుకొనలేనట్లుగా ఎవరూ సహింపలేరు. ఇక అతనితో నీకెక్కడి విరోధము చెల్లును? ఆకాశమునంటుకొనునంతటి ఎత్తైన 100ల కొలది శిఖరములు కలిగి దిగంతముల వరకు వ్యాపించిన క్రౌంచ పర్వతము కుమారస్వామి చేత ఒక్క బాణముతో తూట్లు కొట్టబడినది. అట్టివానితో నీవు ఎట్లు యుద్ధము చేయుదువు అని పలికినది. తరువాత ఏమి జరిగినది? ఈ విధముగా పలికిన ఆకాశవాణి తారకాసురునితో ఇంకా ఈ విధముగా బోధిస్తున్నది. ఏ పరశురాముడు మన్మధుని దహించిన శివుని నుండి ధనుర్వేదమును పొంది యుద్ధమునందు రాజుల యొక్క రుధిర ధారలతో 21 సార్లు అభిషేకమును చేసి తన కోపాగ్నిని ఉపశమింపచేసుకొనెను, ఎవడు క్షత్రియులకు కాళరాత్రిని సృష్టించెనో ఆ పరశురాముడు కూడా జగదేక వీరుడైన ఈ దేవసేనాధిపతితో యుద్ధము చేయుటకై ముందుకు సాగలేదంటే అటువంటి కార్తికేయునితో యుద్ధము చేయుటకు నీకవకాశమెక్కడిది? కనుక నీవు అతనితో యుద్ధము చేయక మరలిపొమ్ము అని హేళనపూర్వకముగా పలికినది దైవవాణి. ఓ ఉన్మత్తుడైన మూర్ఖుడా, వెంటనే నీ దురభిమానమును వదిలిపెట్టుము. మదనాంతకుని కుమారుని వద్ద నుండి అత్యంత శ్రేష్టమైన శక్తి అను ఆయుధము కంటపడకుము. జగదేక వీరుడైన కార్తికేయుని ఇప్పుడు శరణు పొందుము. అతని శరణు పొందుట వలన నీవు చిరకాలము జీవింపగలవు. ఆ కుమారస్వామి తప్ప ఇతరులెవ్వరునూ నీ ప్రాణములను రక్షింపలేరు. ఆకాశము నుండి వెలువడిన భావగంభీరమైన ఈ విధములైన పలుకులను విని కోపము వలన అహంకరించిన వాడై ఆ తారకాసురుడు ముల్లోకములను గడగడలాడించిన వాడైనా కూడా తానిప్పుడు ఒక క్షణము భయకంపితుడయ్యను. కాని అంతలోనే దేవతల వైపునకు మరలి బిగ్గరగా ఈ విధముగా పలికాడు. ఓ దేవతలారా, మీరు శివకుమారుడకు కార్తికేయుని మా శత్రుపక్షమునందు ఉంచుకుని ఏమి పలుకుచున్నారు? ఈ విధముగా మాట్లాడుట మీకు తగదు. నేను పూర్వము మీ శరీరములపైన నా బాణములతో చేసిన గాయముల బాధను అప్పుడే మరచిపోయినట్లున్నారు. ఇప్పుడు తిరిగి యుద్ధములో నేను మీకు కలుగజేయు బాధను చిరకాలము మీరు గుర్తుంచుకొనెదరుగాక. మీరు ఆకాశమున నిలబడి పుట్టి 6 రోజులు గడిచిన ఈ బాలుని యొక్క పరాక్రమమును చూసుకుని కార్తీక మాసమునందు మెరుగుచుండు పిచ్చి కుక్కల వలెను, రాత్రిపూట అరణ్య మధ్యమునందు ఉండు ధూర్త మృగముల వలెను ఎందుకు కర్ణ కఠోరముగా ప్రేలాపనలు చేయుచున్నారు? మీతోడి సంబంధము కారణముగా శోచనీయుడై ఎదుటనున్న ఈ శివకుమారుడైన ఈ బాలుడు దొంగ కానివాడు దొంగలతో స్నేహము చేసి దొంగవలే అగుట నిజమైనట్లు మీతో చేరి మీతో పాటు చచ్చును. కనుక ముందుగా మిమ్ములను చంపెదను, ఆ తరువాత ఈ కుమారస్వామిని కూడా చంపుదును. మహాసురుడైన తారకుడు ఈ విధముగా పలుకుచు మిక్కిలి కోపముతో తన మహాఖడ్గమును చేతబట్టగనే దేవతలు భయపడిన వారై ఒకరినొకరు త్రొక్కుకొనుచు మిక్కిలి దూరము పారిపోయిరి. ఆ తరువాత తారకుడు గర్వముతో వికటాట్టహాసము చేసి వర నుండి భయంకరమైన కత్తిని బయటకు దూసి పిదప రథమునెక్కి తన సారథితో, సారథి
రథమును వేగముగా ఇంద్రుని వద్దకు చేర్చుము అని పలికాడు. అనంతరము మనోవేగము కంటే అధిక వేగము గలవారును యుద్ధములో తమ బాహు పరాక్రమమును అధికముగా ప్రదర్శింప ఉత్సాహము కలవారును అయిన ఇంద్రుని సైనికులు ముందుకు సాగారు. కాని ఇంద్రాది మహాదేవతలు తమ ఎదుటనున్న తారకుని సైన్య సముద్రమును చూచి మిక్కిలి క్షోభించారు. యుద్ధమునందు నేనుండా నా ముందు దేవసైన్యమెంత అని తారకుడు అవహేళనము చేయుట చేత వారు భయముతో శివపుత్రుడైన కుమారస్వామి వైపు దీనంగా చూచారు. అంధకారి కుమారుడైన కార్తికేయుడు తారకాసురుని సైన్యమును చూచి భయపడిన దేవసైన్యమును తన అనుగ్రహామృతపూర్ణమైన దృష్టితో చూచుచు మీరు భయపడకుడు, సందేహపడకుండా యుద్ధము చేయుడు అని పలికాడు. యుద్ధ భూమి యందు పరస్పరము గెలువగోరిన వారై యుద్ధము చేయుటకు తమ తమ చేతులలో ఆయుధములను ఎత్తి పట్టుకుని దేవేంద్రుని యొక్కయు సురవైరి అయిన తారకుని యొక్క సైనికులు వందిమాగధులు వారి వారి నాయకుల గొప్పతనమును ఉచ్చస్వరముతో పలుకుచుండగా ఒక సైన్యము ఇంకొక సైన్యమును ఒకరిని మరి ఒకరు సమీపించారు. వినాశనమును సృష్టింపగోరి యుద్ధముకై ముందుకు దూకుచున్న దేవదానవుల రెండు సైన్య సాగరముల యొక్క గంభీర ఘోష ఎత్తైన తాటి చెట్లు కలిగిన పర్వత శృంగములను కూడా పడగొట్టుటకు సామర్థ్యము కలదిగా బ్రహ్మాండములంతా అధికముగా వ్యాపించింది. ఆ శబ్ద ఘోష చెలియలి కట్టను దాటి ఉప్పొంగుట వలన అన్ని దిక్కులయందు వ్యాపించి ప్రళయకాలమునందు సముద్రములో నీరు ఉప్పొంగుట వలన ఎటు చూచినను గంభీరముగా వ్యాపించింది. ఈ విధముగా దేవదానవులు ఒకరితో ఒకరు తలపడుటకు సిద్ధమవుటచే అటు కార్తికేయుడు సైన్యాధిపతిగా ఉన్న ఇంద్రుని యొక్కయు అతిబల మహాబలురైన సైన్యాధిపతులు కలిగిన తారకాసురుని యొక్కయు సైన్యముల మధ్య భీకర యుద్ధము ప్రారంభమైనది. ఉభయ సైన్యములలోని పదాతి దళము పాదచారులతోనూ రథబలము రథికులతోనూ అశ్వబలము ఇతరుల అశ్వబలముతోనూ గజబలము వైరి గజబలముతోనూ యుద్ధమునకు తలపడిరి. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.